సమంత గురించి అడుగు. మరి అన్నారు చాలా మంది సినిమా ఫీల్డ్ లో పెళ్లి చేసుకుంటున్నారు అన్నారు. కానీ ఏంటంటే అఫీషియల్ గా పెళ్లి చేసుకోకపోయినా ఎఫ్ఐఆర్స్ అనేవి అయితే ఉన్నాయి సినిమా ఫీల్డ్ లో. చాలా మామూలు విషయం. అందుకే సినిమా ఫీల్డ్ లో ఉన్నంత ఎయిడ్స్ ఇంకెక్కర్లేదు. సినిమా ఫీల్డ్ లో ఎయిడ్స్ ఉంటది. చాలా మంది కూడా సినిమా ఫీల్డ్ లో అంటారు ఏదో రోగం వచ్చి చచ్చిపోయారు అని అంటారు. కానీ సినిమా ఫీల్డ్ లో వేరే రోగం వచ్చి ఎవరు చచ్చిపోరు, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోతారు. కాకపోతే ఎవరికి వచ్చింది అలాగా? చాలా మంది ఉన్నారు. ఇది అందరు తెలిసిన విషయం. ఒకప్పుడు శ్రీహరికి కూడా ఎయిడ్స్ వచ్చిందని అంటారు. ఇది వరకు శ్రీహర్ గా యాక్ట్ చేసినాడు. శ్రీహర్ అనేది వన్ ఆఫ్ ద కమెడియన్ వేణుమాధవ్, బెస్ట్ హీరో వేణుమాధవ్ ఉన్నాడు. వేణుమాధవ్ కి ఎయిడ్స్ వచ్చిందని అంటారు. ఎందుకు చెప్తా, రీసెంట్ గా కూడా అంటున్నారు నాగబాబు గారికి కూడా ఎయిడ్స్ వచ్చింది అంటున్నారు రీసెంట్ గా టాక్. ఎందుకంటే ఆయన రీసెంట్ గా బయటకు వచ్చిన వీడియో రిలీజ్ చేశారు. నాగేంద్ర బాబు, చిరంజీవి వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు, ఆయనకు కూడా ఎయిడ్స్ వచ్చింది. ఎందుకంటే లక్షణాలు కనబడుతున్నాయి. తగ్గిపోయాడు. ఆయన శరీరం అంతా కూడా పీల్చినట్టుగా. ఎయిడ్స్ అంటే ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి చర్మం అంతా కూడా ముడుచుకుపోయి, ఒక ముసలి వాళ్ళు ఎలా అయిపోతారో అలా చర్మం ముడుచుకుపోతుందండి. రీసెంట్ గా నాగేంద్ర బాబు గారు అందులో క్యాన్వాస్ రోజు బయటకు వచ్చారు. అప్పుడు ఆయన కూతురు కూడా ఉంది, నిహారిక కూడా ఉంది. నిహారిక చీర కట్టుకుంది, ఆమె చాలా ఏడుపు ముఖంతో ఉంది. నాగబాబు గారిని చూసి చాలా మంది అనుకున్నారు ఇతనేంటి నాగబాబు గారు ఎయిడ్స్ పేషెంట్ లాగా అయిపోయాడు అని చాలా మంది కూడా అనుకున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్పారు హెల్త్ బాగాలేదండి అని చెప్పారు. ఆ హెల్త్ బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, ఏం ఆరోగ్యం బాగాలేదు అనేది కూడా వాళ్ళు చెప్పాల. అది ఎయిడ్స్ రోగం వస్తేనే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఆయన అయిపోయాడు. క్లియర్ గా మీరు వీడియో చూడండి, వీడియోలో కనబడుతుంది స్పష్టంగా. ఇట్లా ముడుచుకుపోయి నాగబాబు గారు ఎప్పుడైతే పిఠాపురం పోయాడో, పిఠాపురం అంటే రాజమండ్రి ఆ ప్రాంతంలో తగులుకున్నట్టుంది, బహుశా ఎయిడ్స్ తగులుకున్నట్టుంది. అది చాలా మంది డౌట్. అలా కాదు, మనిషి శరీరం అలా అయిపోయిందండి. శరీరము ఒక పార్టీ కాదు ఇక్కడ. ఒక ఎయిడ్స్ పేషెంట్ శరీరం ఎలా ఉంటుందో అలా అయిపోయింది, ముడుచుకుపోయింది. తెలుస్తుంది కదా, తులిసిపోతుంది కదా. కాదు దాని లక్షణాలు వేరే ఉంటాయి. ఎయిడ్స్ పేషెంట్ లక్షణాలు వేరే ఉంటాయి. అలా చెప్తారు. ఆ లక్షణాలు అండి ఒకళ్ళు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఎవరికైనా కొన్ని రోగాలు అంటే కళ్ళ రోగాలు, పచ్చకామెలో ఏదో వస్తుంది, కళ్ళు పచ్చగా వస్తాయి, ఆ రోగం వస్తాయి. జాండీస్ పచ్చకామెలు వస్తే కళ్ళు పచ్చగా వస్తాయి. కళ్ళు పచ్చగా ఎవరైనా ఏమనుకుంటారండి, పచ్చకామెలు అనుకుంటారు కదా. అది లక్షణాలు. ఒక డిసీజెస్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి. అట్లా ఆ లక్షణాలు బట్టి ఇమేజ్ అనుకుంటారు అంతే. కాకపోవచ్చు, ఒకవేళ కాకపోవచ్చు కూడా చెప్పలేము. కానీ క్లియర్ కనబడుతున్నాయి కదా, ఎయిడ్స్ పేషెంట్ లానే ఉన్నాడు ఈయన. ఆ లక్షణాలు కనబడుతున్నాయి. మీరు ఎయిడ్స్ పేషెంట్ లక్షణాలు చూడండి, క్లియర్ గా లక్షణాలు కనబడుతున్నాయి. ఎందుకంటే అది వాళ్ళ తప్పు ఉండదు, వాళ్ళ తప్పు లేకపోయినా కూడా జరుగుతాయి. వేణుమాధవ్ కూడా అంతే. వేణుమాధవ్ ఎలా అయిపోయాడు వేణుమాధవ్ ఎయిడ్స్ చివరికి ఎలా అయిపోయాడు అంటే మొత్తం పీల్చేసి. ఎయిడ్స్ డేనే కాదు, అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కాస్ట్యూమ్ ఇది ఉంటది కదా సినిమా ఫీల్డ్ లో, కాస్ట్యూమ్ కోచ్ అని అవును రీసెంట్ గా సినిమాలో కూడా జరిగింది కదా. మొన్న రాజు వెడ్స్ రాంబాయిలో ఎయిడ్స్ ఇంజక్షన్ ఎక్కిస్తారు వాడికి, అబ్బాయికి, అమ్మాయికి. ఎస్ అది పాసిబులే. సినిమా రియల్ లైఫ్ లో ఏమవుతుందంటే కాస్ట్యూమ్ కోచ్లు ఇవన్నీ చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు అమ్మాయిలు అమ్మడు కాదు, అమ్మాయిలు అబ్బాయిలు అమ్మడు పడతారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏ హీరో ఉన్నాడు, ఏ ప్రొడ్యూసర్, ఇప్పుడు నాగబాబు ఉన్నాడు, నాగబాబు తలుచుకుంటే అందరికి సినిమా అవకాశాలు ఇప్పిస్తాడు ఆయన.